రైతులకు యూరియా సరఫరాలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నధూర ప్రభుత్వాన్ని విమర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్నారు. ఒక రైతుకి ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తే రైతులు పంటలు ఎలా పండిస్తారో ప్రభుత్వం ఆలోచించాలి అన్నారు. సెప్టెంబర్ వచ్చిన యూరియా దొరకడం లేదు, డిమాండ్ యూరియా దొరకడం లేదు, పరిస్థితి ఈరోజు ఏర్పడింది. రైతులకు ఇవ్వడానికి కూడా పోలీసులు పెట్టాలా? రైతు అన్నం పెడితే కదా మనం తినేది. రైతు బాంధవుడికి కూడా రైతు బాంధవుడు అని చెప్పుకునే మనం రైతులకి ఇటువంటి కష్టాలు తీసుకొస్తామంటున్నాం. ఏ ఎరువులైనా ముందు మార్కెట్కు పంపిస్తుంటారు. మార్కెట్ ప్రభుత్వ సంస్థ, మార్కెట్ నుంచి మార్కెట్ యార్డుకు కూడా వస్తాయి, అంటే ఏఎంసీలు, లేదా డైరెక్ట్గా మార్కెట్ నుంచి ఫ్యాక్స్కి సొసైటీలు అన్నమాట, ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలకు వెళ్తుంటారు. మరి ఇప్పుడు ఎక్కడ లేదంటే మరి ఎక్కడికి వెళ్తున్నట్టు యూరియా అంతా? మొన్న 1వ తేదీన ఒక మామిడి పంచాయతీకి వచ్చింది. మామిడి పంచాయతీలో 3 పంచాయతీలకు అక్కడ రైతు భరోసా కేంద్రాన్ని దించితే ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్తా కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క బస్తా కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అనమాట. మరి రైతును ఆదుకునే పద్ధతి తిరిగే ఉంటుందా అంటాను నేను. That's all for now. For more updates, keep watching 99 TV.